కుసుమహార కుసుమహార కుసుమహార. ఇప్పుడు నా 47th టాపిక్లో నారద భక్తి దర్శనంలో నవవిధ భక్తుల గురించి చర్చ చేద్దాం. శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం, దాస్యం సఖ్య ఆత్మ నివేదనం అని చెప్పబడింది. ఇది భగవద్గీతలో 7:5-23లో పరమేశ్వర నామస్మరణం, కీర్తనం, స్మరణం, చరణసేవ, పూజావందనం, దాస్యము, సఖ్యభావము, ఆత్మనివేదము, ఇవి నవవిధ భక్తులు. అయితే ఒక్కటి మనం ఏంటంటే ఒక్కోదానికొక సింబాలిక్గా నిలిచినారు మహాభక్తులు మార్గదర్శులుగా. ఎలా అంటే నామశ్రవణం, పరీక్ష మహారాజు, అతనికి 7 రోజుల్లో మరణం సిద్ధమైతే తను చూడండి ఎంత తెలివిగా ఎంత వివేకంగా ఆలోచించి తన రాజ్యాన్ని మొత్తం తన కుమారుడికి ఇచ్చేసి గంగ ఒడ్డున నిరీక్షిస్తూ ఉన్నాడు. అతని పుణ్యబలం వల్ల ఏంటంటే శ్రీశుకుల అభయమయ్యాడు. ఆయన ఈ భాగవత శ్రవణం చేస్తున్నప్పుడు ముకుంద గోవింద ముచ్చుకుంద అంటున్నాడు. ఈయన తన్మయం అయిపోయాడు, మనస్సు బుద్ధి లగ్నం చేశాడు. అంటే ఏమిటి? మనస్సు లేదు, పూర్తి జడమైన శరీరం ఉంది. ఆ శరీరాన్ని మాత్రమే తక్షకుడు కాటు వేశాడు. చూడండి అంతిమ కాలంలో అతని మనసు దేని మీద లగ్నమైందో అది మనకు కావాల్సినటువంటి కానుక బలమైన భావన బలం యొక్క నీతి. అలాగే కీర్తనం నారదుడు, స్మరణం ప్రహ్లాదుడు, చరణ సేవ లక్ష్మీదేవి ఎప్పుడు పాదాలే ఒత్తుతుంది. అంతే, ఒక సేవ అంతే, ఇంకా చాలు, ఇక అన్యం లేదు. అలా కూడా మనం తరించవచ్చు అని చెప్పడం. అలాగే పూజ, అంబరీషుడు అద్భుతమైన వాడు పూజలో. ఎలాగంటే ఆ పూజా సామాగ్రి అన్నీ కూడా తనే తోముతాడు. మన పని మనిషికి అప్పు చెప్తాం, తప్పండి. అతని యొక్క సేవ చేయాలంటే అవన్నీ కుందులు అవన్నీ కడిగి అతనే శుభ్రం చేస్తాడు. మహారాజు అయినప్పటికీ కూడా, పృథుల మహారాజు కూడా అంతే. అట్లా పూజ, వందనం అక్రూరుడు వద గోవిందో అంటారు. అంటే క్రూరము లేనివాడు. అతను నమస్కారం పెడితే అంత ప్రేమగా పెడతాడు. అలాగే దాస్యము, ఇక చెప్పనవసరం, శ్రీ ఆంజనేయుడు అద్భుతం. తానే అంతా చేసి నాదేం లేదు శ్రీరాముడు అంటాడు. చూడండి సఖ్యభావం, సుధాముడు, ఇంకా అంటే కుచేలుడు, అర్జునుడు అని అర్థం. ఇక ఆత్మనివేదనం, బలి, తను మొత్తం నివేదన చేసుకున్నాడు. అయితే అతని పాతాళం తొక్కి ఆ కోట శ్రీహరి కాపలా ఉన్నాడు. ఆ విధంగా ఏంటంటే ఇవి నవవిధ భక్తులు. సో ఆత్మనివేదనం అంటే ఏంటంటే ఒక వ్యక్తికి మనం ఒక పువ్వు ఇచ్చినట్లుగా మన మనసును అతనికి ఇచ్చివేయాలి. ఇవ్వడమే ప్రేమ యొక్క స్వభావము, స్వరూపము. ఆయన అంటున్నాడు ఒకసారట, నేను గోరఖ్పూర్ వెళ్తూ దారిలో ఒక సజ్జన వద్ద ఆగాను. అక్కడి నుంచి వెళ్ళే ముందు ఆయన నాకు దారి ఖర్చుకు ధనం ఇచ్చారు. అయితే నాకు కావలసిన అంత ధనం ఉందయ్యా, నాకు ధన ఆవశ్యకత లేదు అని నేను వారితో అన్నాను. వారు నాతో, మీకు ఆవశ్యకత లేకపోవచ్చు, మీకు ఇవ్వకపోతే నా మనసు బాధపడుతుంది, ఆవశ్యకత నాది మీది కాదన్నారు. ఇది ఎంత చక్కటి భావము. కాబట్టి నవవిధ భక్తుల్లో మొదటిది శ్రవణం. అందుకే వెంకటేశ్వర స్వామి కూడా శ్రవణ నక్షత్రంలో పుట్టాడు. అసలు శ్రవణమే లేదు మనకి, ఇంకా సత్సంగం ఏమిటి? అయిపోయా, మొదటి స్టెప్పే ఫెయిల్ అయిపోతున్నారు ఈ కాలం, వినడమే లేదు. కాబట్టి భగవంతుని లీలలను, గుణములను, రూపమును, నామమును వినాలి. రుక్మిణీదేవి నాడు చెప్పగా అతని గుణములను విని ఆకర్షించిందట. అందుకు మొదట గుణమహిమ, తర్వాత రూపలీల నామాన్ని వింటే చిత్తము ఆకర్షింపబడింది అంటాడు. అందుకే పగల్హర్నాథ్ తాను 1వ భాగం లెటర్ 7 అంటాడు. శ్రీ సుఖదేవుడు కూడా ఇదేనంట. గుణకీర్తనం నామస్మరణ తప్ప ఇంకేముందయ్యా, బ్యూటిఫుల్. కాబట్టి తర్వాత నోటితో అతను కీర్తన చేస్తాం, వెనువెంట మనస్సులో స్మరణ జరుగుతుంది. అది పద్ధతి. గుణకీర్తన చేసి చెవితో వినా చెవితో వదిలేయడం కాదు, మనస్సులో స్మరణ సాగుతూ ఉండాలి. మనసులో అతను చరణ సేవ చేస్తూ ఉండాలి. అంటే మనసులోనూ బయట కూడా అతను అర్చన చేస్తూ వందనం చేస్తూ ఉంటాం. మనసులో చేసే పూజ, మానసిక పూజ అద్భుతం. రాంప్రసాద్ అలాగే చేశాడు. ఆయన దేవుడి ముందు కూర్చుంటాడు, లేదు ఎక్కడ కూర్చున్నప్పటికి కూడా, బజార్లో కూర్చున్నప్పుడన్నా, పార్కులో కూర్చున్నప్పుడు, ఎక్కడే ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏకాంతంలో ప్రభువుకు అగరబత్తి వెలిగించినట్లుగా, ఆర్ఘ్యపార్ఘ్యాలు ఇచ్చినట్లుగా అంతా మనసులో చేస్తాడట. ఆ వాసన కూడా వస్తుంట అతనికి. చూసారా, భావం మానసిక పూజ అత్యుత్తమమైంది, టాప్. సో మనస్సులోనూ బయట కూడా అతను అర్చన చేస్తూ వందనం చేస్తూ ఉంటాం. ఇందువల్ల హృదయం తనకు అతని దాసుగా స్వీకరించింది.
స్వీకరిస్తుంది కూడా. కాబట్టి దాస్యము, సఖ్యము, వాత్సల్యము, ఆత్మనివేదన ఇవి స్వాభావిక క్రమ పరిణామము అంటున్నాడు. అది సాధకుడు తనను సేవకుడుగా భావించి ఈశ్వరుని సేవ చేస్తే ఈశ్వరుడు అతన్ని తన స్నేహితుడిగా చేసుకుంటాడు. అందుకే మనం నిత్య కృష్ణదాసులం. మనం చేసేదంతా కూడా భార్య బిడ్డ చేస్తున్నాం, బయట చేస్తున్నాం, కానీ అది మన కోసం మనం చేస్తున్నాం అనుకుంటున్నాం. చేసేది అది భావన మార్చుకుంటే చాలు. నిత్య కృష్ణదాసికి అయ్యా నీవు ఇచ్చిన భార్యకు, నీవు ఇచ్చిన బిడ్డలకు, నీవు ఇచ్చిన ఈ ధనానికి నేను సేవ చేస్తున్నాను అనే భావన అంతే. భావ దారిద్ర్యం ఉంటుంది, భావగ్రాహి జనార్దనం, ఓన్లీ భావాన్ని మార్చుకోవడం అంతకంటే ఏం లేదు. కాబట్టి సేవకుడిలో వాత్సల్య భావం సహజంగా ఉంటుంది. ఇది భగవంతు సేవడికి. దాంతోపాటు సఖ్యం కూడా ఉంటే అది ఇంకా ఎక్కువ అవుతుంది. తన ప్రియునికి విశుద్ధమైన వాత్సల్యపూరితమైన సేవ చేయాలని, సుఖం కలిగించాలని ఉంటుంది. భక్తుడు చేసేది దాస్యం, ఈశ్వరుడు అందించేది సఖ్యం. చూడండి, జాగ్రత్తగా గమనించండి. భక్తుడు సంపూర్ణ ప్రేమలో తనకు తానే అర్పించుకుంటాడు. దీనినే ఆత్మనివేదన అంటారు. నేను అనే భావన సమర్పించడం అంటే ఏమిటి? నేను ఏది అనుకుంటున్నాను అదంతా నీవే కదా అని. అంటే ఏమిటి? నా భవనాలు, నా వాహనాలు, నా ధనము, నా పరివారం, దేహం, ప్రాణం అన్నీ నీ కోసమే, నీ కొరకే. అది ఈ విధంగా ప్రభువు సమర్పించిన తర్వాత ఇక నీ మనస్సు పరిపరాల పోతుంటే సంకల్పం మాత్రంగా ప్రభువుని నివేదన చేయి. ఏమిటి? ఆత్మనివేదన యొక్క సర్వత్మ స్థితి ఏంటంటే సమ్యక్ భావం, సమత్వ బుద్ధి. అది కాబట్టి పురుషోత్తముడి కంటే నాకు అన్యులు లేరు, అతని సర్వశ్రేష్ఠుడు, అతనే నావాడు అనుకోవడమే, ఆ బుద్ధిని సమర్పించుకోవడమే. ఇది దృఢమైన నిశ్చయభక్తి అంటున్నాడు. కాబట్టి ప్రభువు కంటే ఉత్తములు ఎవరూ లేరు. ఆ నిశ్చయం పూర్తిగా ఉండాలి. వారు కలిస్తే వారికి ఏ విధంగా సేవ చేయాలని సంకల్పించుకోవాలి. కాబట్టి మనస్సు ఏమిటంటే మూర్త పదార్థం కాదు, ఈ ఎవరికి నిచ్చివేయడానికి. మనస్సు మన మనస్సులో ఉండదు, అది వస్తువు కాదు, ఇట్ ఈజ్ ఎనర్జీ. ఆ శక్తిని ఏం చేయాలా? పరమాత్మ యందు లయం చేసేయాల. అతనిదే ఆ మనస్సు కూడా. అతను వస్తే అతనికి ఇవ్వడమే. ఏముంది అక్కడ? వస్తువుల వల్ల మనస్సు ఎవరికి సమర్పించలేము. కానీ సంకల్పమే మనస్సు యొక్క రూపం. మనస్సులో అన్ని భగవత్పరంగా సంకల్పించడమే మనస్సు యొక్క నివేదన. అది ఫైనల్. ఏది చేసినా ఏ తత్వం లభేత్ శ్రీ కుసుమహార చరణారందమన పస్తు. ఇప్పుడు నేను చదివాను, అది మీకోసమే. అలాగే మీకేదో జ్ఞానం ఇవ్వటం లేదు, మనమంతా ఆయన బిడ్డలమే, ఆయన గురించి ముచ్చటించుకుంటున్నాం అంతే. కాబట్టి దీనివల్ల ఏదైనా పుణ్యం స్థానికి ఇచ్చేయడమే. అంటే పుణ్యాత్ముడు అంటే ఆయన ఎందుకు చేసుకుంటే పుణ్యం ఆయన చేసుకుంటాడు, ఆయన మహాపుణ్యాత్ముడు. మనకు అర్పణ భావం వచ్చిందనుకో పుణ్యం లేదు, పాపం లేదు, ఇక జన్మతో సంబంధం ఏముంది, జన్మకర్మతో సంబంధం ఏముంది అంటున్నాను. కాబట్టి ఈ విధంగా ఆత్మనివేదన చేస్తే ఆయనే మన దగ్గరకు వస్తాడు. భక్తుడు మనస్సును భగవంతునికి ఇవ్వడానికి ఇష్టపడతాడు, కానీ బుద్ధిని ఇవ్వడానికి ఇష్టపడాడు. ఇది జాగ్రత్త గమనించండి. మళ్ళా వేదాంతులు బుద్ధిని ఇస్తారు, మనసుని ఇవ్వరట. బ్యూటిఫుల్. ఇదే వీరిలోని బలహీనత అంటారు. కేవలం బుద్ధితోనే ఈశ్వరుని చింతన చేస్తే మనసు సంసారిక విషయాలు లగ్నమవుతుంది. కేవలం మనసునే బోత్పరం చేస్తే బుద్ధి సంసార విషయాలు లగ్నమవుతుంది. కాబట్టి పరమాత్మ గీతలు రెండూ కావాలన్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనస్సు బుద్ధి లగ్నం చేయాలా, లంకి వేసేయాలా. నా ఇందే మనసు నిలుపు, నా ఇందే బుద్ధిని ప్రవేశపెట్టు, మనస్సు బుద్ధి రెండు నాకు అర్పించిన తర్వాత నిస్సందేహంగా నీవు నాలో నివసిస్తావని చెప్పి గీతలో క్లియర్గా చెప్పాడు. ఎక్కడ? 12:8. ఇంకా ఏం చెప్పాడు? గోపాల సహస్రనామాలు ఉంటాయంట. ఆయనకి చోరశిఖామణి, జారశిఖామణి నామం కూడా ఉందట. అంటే ఎందుకు అతని చోరశిఖామణి అన్నారు అంటే, మన ఇంద్రియాలు లౌకిక విషయాల్లో తాదాత్మ్యం చెందిపోయాయి. అటువంటి ఇంద్రియాలను విషయాలన్నీ దొంగిలించి అతను తీసుకువెళ్తాడు శ్రీకృష్ణుడు అని అర్థం. అతను చోరజార శిఖామణి అన్నారు. అటువంటి చిత్తచోరుని మన జీవితంలో వెతికి పట్టుకోవాలా. చూడండి, ఒకసారి ప్రభుహరనాథుడు ఇంట్లో ఓ దొంగ పడ్డాడట. దొంగిలించుకుందాం ప్రయత్నం చేస్తున్నప్పుడు హరనాథ్ ప్రభు నుంచి రాధే గోవింద అని నామం వినబడిందంట. అంతే, అతని మనసు కరిగిపోయిందట. అసలు దొంగ ఎవరు? హరనాథుడు, పెద్ద దొంగ. దొంగ మనిషిని దొంగిలించినవాడు. చూడండి, అద్భుతం. కాబట్టి మనం ఏం చేయాలంటే మనస్సును బుద్ధిని రెండింటిని ప్రభువునందే కేంద్రీకరించాలా. మనసు అతనిని ఎలా సుఖపెట్టాలని ఆలోచించాలి.
బుద్ధి అతని స్వరూప చింతన చేయాలి. అది బుద్ధి. ఏం చేయాలా? మనసు మాత్రం అతను ఎలా సుఖపెట్టాలి అని ఆలోచించాలి. స్వసుఖం కొరకు అతని సుఖమే మన సుఖం, అంతే. దట్స్ ఆల్. సో మన సుఖం కూడా అక్కర్లేదు, అతని సుఖమే, అంతే. దట్స్ ఆల్. గోపికల సిస్టమ్ అదే. బుద్ధితో అతని స్వరూప చింతన చేయాలి, స్థిర చిత్తంతో. కాబట్టి చూడండి, ఇది లగ్నము అంటారు, లంకెపడాలి అంటున్నాడు. శ్రీకృష్ణ దేహమే అతి విచిత్రం. ఎంత ఆనందంగా ఉంటుందయ్యా! అది సత్తారూపము, జ్ఞాన భావాత్మక భక్తి యొక్క సత్తారూపమయ్యా శ్రీకృష్ణ స్వరూపము. ఈ శ్యామసుందరిని కళ్ళు వాసన చూస్తాయట. చూడండి, అతనికి అంత శక్తి చూడండి. చేతులు కూడా వాసన చూస్తాడట శ్రీకృష్ణుడి యొక్క ఆ శక్తి. అది శుద్ధ చచ్చిదానంద విగ్రహం. ఈశ్వర పరమః కృష్ణ, అటువంటి విగ్రహం అండి. అందుకే మనం పాదాల వద్ద ఉంచిన పూలను పాద నఖములే వాసన చూస్తాయట. అతని నఖములు, అతని గోళ్ళు వాసన చూస్తాయట. పుష్ప సౌందర్యం అవి కూడా చూస్తాయి. అందువల్ల అతని దేహం చాలా విచిత్రమైంది. మనకి ఒక్క పని ఒకే ఇంద్రియం చేస్తుంది, ఆయనకి ఒక ఇంద్రియం అన్ని పనులు చేస్తాయి. అందువల్ల వినండి. ఇక నెక్స్ట్ మన టాపిక్ ఏమిటంటే నివేదితాత్మ అంటున్నారు. అంటే నీ బుద్ధిని పరమాత్మ స్వరూప చింతనలో లగ్నం చేయి. ఎందుకంటే మనసు పరిపరాల పోతుంది. మనసుని నిర్ణయించి నిశ్చయంగా ఉంచగలిగేది బుద్ధి. అంటే మనసుకు యజమాని బుద్ధి అంటున్నాడు. నీ ఆనందాన్ని అతనికి అర్పించు. ప్రియ అప్రియతముల ఆనందమలంలోని సుఖమును నీ విషయ సుఖాల వైపు మళ్లించవు. విషయ సుఖాల వైపు నీవు మళ్లించావా, అది కామం అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? ఆనందాన్ని ప్రియతమునికి అర్పించడమే ప్రేమ. అతనే ప్రియుడు. ఏమనుకోవాలి భావన? అయ్యో, ఈరోజు భోజనం తయారు చేసి నాకు ప్రభువుకు తినిపించలేకపోయానే, నేను తినిపించలేదని ప్రభు సరిగా భోంచేస్తాడో లేదో, ఈరోజు ఉపవాసం ఉన్నాడు నా స్వామి అని వెలిపిస్తాడు భక్తుడు. ఈ శరీరం ఉంది, దీని మనసులో బుద్ధి ఉన్నాయి, బుద్ధిలో ఆనందం ఉంది, ఆనందంలో అహం ఉంది. ఇవన్నీ ప్రభువుకు సమర్పించినప్పుడు నివేదితాత్మ అంటారు. కాబట్టి మనం ఈ నివేదన అనేది వ్రజవాసుల్లో బాగా చూస్తాం. శ్రీకృష్ణ, మీరు ఈ వ్రజవాసులకు ఏమి ఇవ్వగలరు, ఏమిస్తారు అని ఆలోచిస్తే నా బుద్ధి భ్రమించిపోతుంది. ప్రపంచంలో ఏవైతే పొందవలసి ఉన్నావో వాటన్నిటికి మించిన ఉత్తమ ఫలం పదము కూడా నీవై ఉన్నా. అది 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 ఏమిటి? ఈ ప్రపంచంలో ఏవి పొందవలసి ఉన్నావో వాటన్నిటికి మించిన ఉత్తమ ఫలం, ఉత్తమ పదం కూడా నీవై ఉన్నావు. నిన్ను మించిన పరమ పదం ఏది నాకు గోచరమగుట లేదు. నిన్ను ద్వేషించి చంపుదామని వచ్చిన పూతనకు తన కులం, వంశం సహా నిన్నే చేరింది. కాబట్టి ధనము, కుటుంబము, భవనములు, ప్రియజనులు, పుత్రులు, తన ప్రాణము సర్వమునికి అర్పించిన వారికి ఇంకా మీరేమి ఇవ్వగలరు? నీ దుష్టులకు కూడా అమ్ముడిపోయావయ్యా, ఇక నిన్ను ప్రేమించే వారికి ఇంకా ఏమి ఇవ్వగలవు? అందుకే నీవే వారు రుణపడి ఉన్నావు. అందుకే గోపికల ప్రేమకు రుణపడి ఆవుని కాపటానికి గొల్ల పిల్లవాడికి అవతారం ఎత్తాడట రాధాకృష్ణ. హర హర కుసుమహరం. రామకృష్ణ పరమహంస కూడా ఎలాగంటారమ్మా, నేను ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నానో నీవాడిగానే ఉంటాను అంటున్నాడు. చూడండి, ఎంత నివేదన అన్నమాట ఇవన్నీ కూడా. మానవుడు సర్వకర్మలు వదిలేసినప్పుడు కర్మ ఫలము, కర్తృత్వం, మూడింటిని త్యాగం చేస్తాడు. నాకేం సర్వ నివేదన చేస్తాడు, నాకే అత్యంత ప్రియుడు. అప్పుడు అతను అమృతత్వాన్ని పొంది నా స్వరూపమే అయిపోయాడు. శ్రీ మధుసూదన సరస్వతి గారు తమ అద్వైత సిద్ధి అనే గ్రంథంలో ఏమన్నారట తెలుసునా? ఇది నేను, ఇది నాది అని స్వప్నంలాగా భావించేవాడని ఇప్పుడు తెలివిగా అంచి దేనినైతే నాది అనుకుంటున్నానో అది ఏదైతే నేను భావించానో అదెల్లా నిశ్చయంగా నీవిగానే తెలిసింది. ఇక నీకు సమర్పించడానికి ఏమీ లేదు అంటున్నా. అది కూడా ఏదన్నది, నాదానే నేను ఇంకేమి ఇవ్వగలను, నా దగ్గర ఏమున్నది, నాలో ఉన్న నిన్నే సమర్పిస్తున్నాను. బ్యూటిఫుల్. కాబట్టి ఎవరైతే పూర్తిగా నాకు సమర్పణ అవుతారో వారు నాకు అత్యంత ప్రియులు అంటాడు పరమాత్మ. అందుకే నివేదితాత్మ విచక్షీర్షిత అంటున్నారు. కాబట్టి అప్పుడు ఆ భక్తునికి నేను అమృతం తాగిస్తాను అంటున్నాడు ప్రభువు.